ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. ఉపవాసం ప్రార్థన దేనికి? ఉపవాసం ప్రార్థన దేనికంటే మనలో ఉన్నటువంటి బలహీనతలు వాళ్ళ కొన్ని సార్లు విడిచిపోవు. మన నుండి కొన్ని బలహీనతలు, కొంతమంది కొన్ని బలహీనతలు మనలో పట్టబడి ఉంటారు. అది వాళ్ళకి తెలియకుండానే ఆ బలహీనతలు మనం చుట్టుకుని ఉంటాయి. వాళ్ళకి అర్థము కాకపోయినా, వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు చుట్టుకుంటాయి అవి ఆ బలహీనతలు. ఉదాహరణకి ఒక బాగా టీవీ చూసే వ్యక్తి, సినిమాలు చూసే వ్యక్తి, సీరియల్ చూసే వ్యక్తి, మొత్తానికి టీవీ చూసే వ్యక్తి, ఒక బాగా అది ఆ సీరియల్ రాకపోతే ఇక ఈమెకి నిద్ర పట్టదు, ఆ సీరియల్ చూడతే ఈమెకి ముద్ద లేదు, అలాంటి ఆసక్తి వారికి. అలాంటి వ్యక్తి ప్రభు వాక్యం విని, ప్రభు మాట విని, ప్రభు మాటలు లోబడి ఇప్పుడు నేను వాటిని తీసివేసుకోవాలా అని తీర్మానం చేసుకున్నావు. తీసివేసుకోవాలని తీర్మానం చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు తీసివేసుకోవడానికి నీ హృదయాన్ని స్థిరపరుచుకున్నావు. నీ హృదయాన్ని నిశ్చంతగా నీ ఆదిని ఉంచుకొని ఇక్కడ నువ్వు దేవుని పాదాల పడి ఎదుగుతున్నావు. ఒకరోజు నీకు తెలియకుండా మరలాంటి నీ కనబడ్డప్పుడు అదే మొదలంటే అట్లనే చూస్తున్నావు అనుకో, అది బలహీనత కాదా? అప్పుడు వచ్చి అయ్యో నేను ప్రభుత్వం తీర్మానం చేసుకున్నాను, ఏంటి మరలా ఇది నాకు నా ప్రభుత్వం నేను ఒప్పందం చేసుకున్నా కదా, అది నేను చూడకూడదని, నా కళ్ళతో అపవిత్రత చూడకూడదని నేను తీర్మానం చేసుకున్నా కదా, మరలా ఏంటి బలహీనత అని నీ హృదయం అంతా వేదన చెందింది. పరిశుద్ధ ఆత్మ దేవుడు నేను ఒప్పిస్తుంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరి చేస్తుంటాడు, ఒప్పిస్తుంటాడు. అయ్యో తొందరపడి చూశానే, అనుకోకుండా చూసి ఆ ఒక్కరుగా అనుకున్నాను అని చెప్పేసి నీవు దాన్ని చూసినప్పుడు హృదయం ఏం చేశాక వేదన చెందింది. అది బలహీనత. అలాంటి బలహీనత నీలో సంపూర్ణంగా నుంచి విడిచిపోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థించాలి.